హాయ్ హలో వెల్కమ్ టు షాహిదా ఛానల్. ఈరోజు మనం ఇవాళ వీడియో ఏంటంటే అండి మటన్ బోన్ సూప్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ రెసిపీ కూడా. ఇది ఎంతో ఈజీగా 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. అలాగే కోల్డ్ కాఫ్ చేసినప్పుడు, వింటర్ టైంలో ఫీవర్ చేసినప్పుడు అలా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ హెల్తీ అయిన రెసిపీని ఈ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే చేసే ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులో మటన్ బోన్స్ అన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, మటన్ బోన్స్ని ఈ విధంగా క్లీన్ చేసి లెమన్ ఉప్పుతో బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఫస్ట్ మనం ఇందులోకి పసుపుని యాడ్ చేద్దాము. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే బ్లాక్ పెప్పర్ని వేసుకుంటున్నానండి, మిరియాలని. మీ దగ్గర మిరియాల పొడి మీద ఉంటే మిరియాల పొడైనా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడదండి, లైట్గా 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మటన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి అల్లం పేస్ట్ అనేది, లేకపోతే మరి ఎక్కువ చేదైపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపి మిక్స్ చేసుకొని చూసారు కదండి, బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. ఇది ఇలాగే ఒక 1 అవర్ అయినా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే పక్కన ఉంచేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి, బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇది మొత్తం కూడా ఇలా కుక్కర్లో వేసేసుకున్నాం. కుక్కర్లో మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఇలాగే ఉంచేద్దాం. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఇలాగే ఉంచేద్దామండి. 10 విజిల్స్ అన్నీ కూడా అయిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసుకొని చూసుకుందాము. మనకి ఈ విధంగా బాగా బోన్స్ అనేవి బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఈ వాటర్ సరిపోవు అనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే 2 మిర్చినైనా గ్రీన్ మిర్చినైనా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్తో 1 స్పూన్తో మిక్స్ చేసుకొని బాగా ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇది వేయడం వల్ల సూప్ అనేది మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా అవుతుంది. టేస్టీ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా అండి. మనకి కార్న్ఫ్లోర్ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం తెల్లే వరకు ఉంచి సర్వ్ చేసుకుందాం. మనకి సూప్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, కొంచెం చిక్కబడి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. కొంచెం వేడి చల్లారాక ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సూపు. కోల్డ్ కాఫ్ చేసినప్పుడు, వేడివేడిగా అలా ఫీవర్ చేసినప్పుడు, వింటర్ టైంలో ఇది చాలా టేస్టీగా తాగేయచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా నోటిఫికేషన్స్ త్వరగా వచ్చేస్తాయి మీకు. ఇలా పైన నుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. చూసారు కదండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మటన్ బోన్స్ మనకి రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.